మద్యం ముడుపుల సొత్తుతో భూములు కొనుగోలు. ఎవరెవరు ఉన్నారో ఇందులో ఒక ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్సీ కుమారుడు, మాజీ మంత్రి కుమారుడు, లేకపోతే ఆ సిట్ వచ్చిన అధికారులకే తిరిగి డబ్బులు ఇవ్వాలని చూశాడు. ఒక 25 లక్షలు ఇస్తాను, ఇది మాఫీ చేశాను, నేను ఇందులో లాక్కండి అని. ఆయన మొన్న రీసెంట్గా ఆ సిట్ అధికారి సందీప్ అని ఒక ఆయన లీక్ చేశారు. నేను ఎంక్వైరీ చేస్తుంటే నాకే పైసలు ఇవ్వాలని చూశారు, ఎంత దారుణమైన పరిస్థితి అన్నట్టుగా కూడా వాపోయారు. సో ఇప్పుడు ఇది ఇంకో వార్త. మద్యం ముడుపుల సొత్తుతో భూములు కొనుగోలు. 6.09 కోట్లు వెచ్చించి 11.29 ఎకరాలు కొన్న బూనేటి చాణక్య జప్తునకు చర్యలు ప్రారంభించిన సిట్. ఇక చూడండి, మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డికి ముఖ్య అనుచరుడు, వైకాపా ముఠా తరపున మద్యం డిస్టిలరీలు, ఇంతకుముందే మాట్లాడుకున్నాం డిస్టిలరీల గురించి, సరఫరా కంపెనీ నుంచి ముడుపుల సొమ్ము వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన బూనేటి చాణక్య ఈయన అక్యూజ్డ్ 8. ఇందులో కొల్లగొట్టిన సొత్తుతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో 11.29 ఎకరాలు కొన్నట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. వాటి మార్కెట్ విలువ 6.09 కోట్లు. 11.2 అంటే సుమారుగా 11 ఎకరాల చిల్లర 6.9 కోట్లు కాగా 1.67 కోట్లకే కొన్నట్లు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. మరి గవర్నమెంట్ వాళ్ళది కదా, ఇదే తీసుకోరా బాయ్, లేకపోతే నీకు ఇది కూడా రాదు, మరి కబ్జాలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అంబాపురం భూములు అగ్రిగోల్డ్కి సంబంధించిన ఉంటేనే ఈ విధంగా జరిగితే ఇక్కడ ఎలా ఉంటుంది ఇంకా పరిస్థితి? ఎవడు మాట్లాడడం లేదు. ఎవడైనా అరే సరే అదేనా వచ్చిందిలే అని చెప్పి తీసుకునే పరిస్థితి. ఈ భూముల కొనుగోలుకు నగదు రూపంలో చెల్లింపులు చేసినట్లు నిర్ధారణ అయింది. నగదు రూపంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగితే మళ్ళీ విట్నెస్ దొరికిపోతుంది కాబట్టి నగదు రూపం. మరి మద్యం నుంచి వచ్చిన నగదనాన్ని బాక్సులు పెట్టెలు, కష్టార్జితాలు, చెమట వాసనతో వచ్చిన ఆ నోట్ల కట్టలు ఏం చేయాలి? మరి అందుకే కదా లాస్ట్ 3 నెలల కిందట శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా సుమారుగా 11 పెట్టెల్లో 8 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది. అది ఎవరిది ఏంటంటే మరలా ఈ మద్యం ముడుపులకు సంబంధించిందే. అంటే ఆల్రెడీ రాష్ట్రాలను తరలించేశారు. ఇంతకుముందు వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని రాష్ట్రాలు తరలించేశారో, ఎన్ని మారాయో, ఎన్ని స్టేట్లు దాటి వెళ్ళిపోయాయో, విదేశాలకు వెళ్ళిపోయే వాళ్ళ మనీ హవాలా అంటారు చూసారా, అట్లాంటి స్టేజెస్ దాటేసింది అది. 21, 22, 24, 25 మధ్య తన ఆదాయం 87.09 లక్షలుగా పేర్కొంటూ ఆదాయ పన్ను రిటర్ను దాఖలు చేసిన బూనేటి చాణక్య ఆ కాల వ్యవధిలో 6.09 కోట్ల విలువైన ఆస్తులు కొన్నట్లు సిట్ తేల్చింది. కేవలం ఇక్కడ అఫిడవిట్లో దానికి ప్రూవ్ చేసింది కేవలం 87 లక్షలు అయితే ఇక్కడ 6.09 కోట్ల విలువైన భూములు. దాని లెక్క ఎవరు చెప్తారు? అంటే బినామీ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ తాలూకా వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ పేరు మీద రాసి ఉంచవచ్చు. అంటే చాలా జరిగాయి. నగదు రూపంలోనే చెల్లింపేందుకు కూడా ఇక్కడ వివరణ ఇచ్చారు. 21, 22, 24, 25 మధ్య బూనేటి చాణక్య ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో వివరాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణలోని కందుకూరు, మహేశ్వరం, కొత్తూరు, శంషాబాద్, మేడ్చల్, కొల్చారం సబ్ రిజిస్ట్రార్లకు సిట్ అధికారులు కొద్ది రోజుల కిందట లేఖలు రాశారు. తాజాగా వారి చేతికి ఆస్తుల వివరాలన్నీ అందాయి. చూసారా తెలివిగా. తెలంగాణలో అయితే హైదరాబాద్ అంటే వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఎంత భ్రష్టు పెట్టించారు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మొత్తం ఇక్కడ తెలంగాణలోనే కొనడం చూసారా. మరి అక్కడ భూములు ఏమైపోయినా పర్వాలేదుగా, నాశనం అయిపోయినా పర్వాలేదుగా. నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద అంత మక్కువ ఉంటే వైకాపా నేతలు అందరూ కూడా ఓదరగొట్టి మేము ఆంధ్రప్రదేశ్ని అది చేసాం ఇది చేసాం అనుకుంటే మరి అక్కడ భూమి వాల్యూ ఎందుకు పెరగలేదు? వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ సరౌండింగ్స్లో కందుకూరు, మహేశ్వరం, కొత్తూరు, శంషాబాద్, మేడ్చల్, కొల్చారు అంటే హైదరాబాద్కి చుట్టువైపులా నలువైపులా కూడా ఉన్న భూములన్నింటిని కొనేశారు. చూడండి ఎంత చాకచక్యమో. వాటిని విశ్లేషించగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం, సిద్ధాపూర్, కందుకూరు మండలం, చిప్పలపల్లె, శంషాబాద్ సమయంలో గొల్లపల్లె కలాన్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లె, మెదక్ జిల్లా కుల్చారం మండలం, మహమ్మద్పూర్ గ్రామాల్లో మొత్తంగా 14 ఆస్తులు ఆయన కొన్నట్లు తేలింది. మొత్తం అన్ని మండలాలు అవుట్కట్స్ మొత్తం కవర్ చేశారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న భూములన్నీ కూడా కొనేశారు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఎంత ప్రేమో చూడండి ఆంధ్రప్రదేశ్ మీద. మరలా ఒక్కొక్కరు మైకి పెడితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణంగా చేసేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఎంత వేదాలు వల్లిస్తారో, దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి అంటే నిజమేనేమో అనిపిస్తుంది ఇది చూస్తే. చూడండి ఎంత అమాయకంగా ఉన్నాడు ఆయన. అక్యూజ్డ్ 8 పరిస్థితి ఉంటే 7, 6, అక్యూజ్డ్ 5, అక్యూజ్డ్ 4, అక్యూజ్డ్ 1. చాలా అంటే మేము మొన్న ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఇవన్నీ కూడా
వరుసగా బీభత్సాలు, దారుణాలు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడితే ఎవరు ఇంత విచ్చలవిడిగా బయట తిరగరు. వీళ్ళని అరెస్ట్ చేయడానికి సెపరేట్గా వీళ్ళందరినీ లోపల వేయడానికి ఒక బ్లాక్ కట్టాలి జైల్లో అనే విమర్శ కూడా ఉంది. విమర్శ కాదు, అది వాస్తవం కూడా.